नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు మరియు ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. నా పేరు ఫర్హా. నేను ఐపీఎస్ ఇంటర్నేషనల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సత్యమైన జీవన కళ గురించి చెప్పబోతున్నాను. సభలో ఉపస్థితులైన పెద్దలు మరియు నా స్నేహితులారా, మనిషిగా పుట్టడం ఒక అనుభవం, కానీ మనిషిగా జీవించడం ఒక కళ. ఈ కళను అనుసరించి జీవించడం అదే సత్యమైన జీవన కళ. జీవన కళ అంటే భౌతిక సంపదల కోసం పోరాటం చేయడం మాత్రమే కాదు. అది మనం ఎలా జీవిస్తున్నామో, ఎవరితో జీవిస్తున్నామో, వారిని ఎలా ప్రేమిస్తున్నామో, ఇతరులకు ఎలా సహాయం చేస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. సూరా ముల్క్ 2వ ఆయత్ చెప్తున్నాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. దీని అనువాదం, మీలో మంచి పనులు చేసిన వారెవరో పరీక్షించటానికి ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. మొదటిగా, సత్యంగా జీవించడం అంటే స్వయానుభూతిని గుర్తించడం. మనం జీవితంలో కేవలం లబ్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం కాదు, సంతోషాన్ని కూడా మేము ఎలా పొందుతామో, మేము ఎలా సుఖంగా ఉంటామో తెలుసుకోవడం ముఖ్యం. ద్వితీయంగా, ఇతరుల పట్ల సానుభూతి చూపించడం. వారి బాధలను, సంతోషాలను మనసులో ఉంచుకోవడం అవసరం. మానవ సంపదలు ప్రేమ మరియు బాధ్యతతో నిండినవి కావాలి. మూడవది, ప్రకృతి, సమాజం మరియు మన చుట్టుపక్కల ఉన్న జీవ వైవిధ్యాలను గౌరవించడం. దీనివల్ల మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. మొత్తానికి సత్యమైన జీవన కళ అనేది మనసుకు ప్రశాంతి, శాంతి మరియు ఆనందాన్ని తెచ్చే జీవన శైలి. నేను చివరిగా సత్యమైన జీవన కళ వైపు మార్గదర్శనం చేసే గ్రంథం దివ్య ఖురానులోని సూరతున్నిసా ఆయత్ 36 చెప్తున్నాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వఅబుదుల్లాహ వలా తుష్రికు బిహి షైఆ వబిల్వాలిదైని ఇహ్సానం వబిజిల్ ఖుర్బా వల్యతామా والمساكين والجار ذي القربى والجار الجنب والصاحب بالجنب وابن السبيل وما ملكت أيمانكم إن الله لا يحب من كان مختالا فخورا. ధన్యవాదాలు.